ప్రస్తుతం ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య శాంతి చర్చలు 2.0 జరగాలి. కానీ ఇరాన్ మనకేంటంటే ఒక అతిపెద్ద కండిషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందు పెట్టింది. ఇది అమెరికాకే కాదండి, ఇండియాకి కూడా పెట్టింది. ప్రపంచ దేశాలన్నిటి కూడా ఏవైతే ఆయిల్ మీద ఆధారపడుతున్నాయో, మిడిల్ ఈస్ట్ ఆయిల్, మిడిల్ ఈస్ట్ ఎల్ఎన్జీ, మిడిల్ ఈస్ట్ ఎల్పిజి మీద ఆధారపడుతున్నాయో అన్ని దేశాల నెత్తి మీద ఒక అతిపెద్ద కండిషన్ ఇరాన్ పెట్టడం జరిగింది. అదే హర్మూజ్ స్ట్రైట్కి సంబంధించి ఒక పెద్ద కండిషన్ ఒకటి పెట్టడం జరిగిందండి. ఈ హర్మూజ్ స్ట్రైట్ ఏంటంటే, హర్మూజ్ స్ట్రైట్ మీద పూర్తి కంట్రోల్ నాదే ఉండాలి. ఇక్కడ నేను టోల్ ప్లాజా ఒకటి పెట్టుకొని ఒక్కొక్క షిప్కి $2 మిలియన్ నేను వసూలు చేస్తా, నేను పునర్నిర్మాణం చేసుకోవాలి. ఈ కండిషన్ ఒప్పుకుంటేనే నేను శాంతి చర్చలో అమెరికా బ్లాకేడ్ తొలగించాలి, నావల్ బ్లాకేడు. ఇది ఒక అతిపెద్ద కండిషన్. అమెరికా ఈ పరిస్థితిని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. ఈ మీన్వైల్లో ఇండియాకి సంబంధించిన 2 షిప్పుల మీద కాల్పులు జరపడం, ఇండియాకి గుజరాత్ వస్తున్న ఇంకో ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసి ఇరాన్ తన టెరిటోరియల్ వాటర్లో బంధించడం. ఏమి జరుగుతుందంటే ఇది ఒక అతిపెద్ద విషయంగా మిగిలిపోతుంది. ఇండియా కూడా యుద్ధంలో పాల్గొనాలా అనే పరిస్థితి వస్తుంది. ఏదో ఒక క్షణంలో, కొన్ని గంటల్లో, ఏదో ఒక క్షణంలో హర్మూజ్ మహాసాగర యుద్ధం జరగబోతుందంటే జరగబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది అమెరికాకి సంబంధించిన విషయం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన ఒక విషయంగా ఇరాన్ ఉంది. దీనికి కారణం ఇరాన్ను ముఖ్యంగా ఐఆర్జీసీ చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోవడం. ఈ విషయం అంతా చూద్దాం. ఈ యుద్ధం ఎంతటి దారుణం అంటే, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద యుద్ధం అనేది ఒకటి జరగబోతుంది. ఇందులో 50 దేశాలు ఒక పక్కన ఇరాన్, ఒక పక్కన ఇరాన్ వెనకాల చైనా ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటిగా మనం చూద్దాం, హర్మూజ్ స్ట్రైట్పై ఐఆర్జీసీకి సంపూర్ణ అధికారం. ఐఆర్జీసీ ఏమని అడుగుతుందంటే, ఇరాను మొత్తం ఈ గల్ఫ్లో, ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం ఈ హర్మూజ్ స్ట్రైట్ అంతా నాకే వదిలేయాలి అనేది అడుగుతుందండి. ఇరాన్ అడిగేది అది. ఐఆర్జీసీకి సంపూర్ణ అధికారం ఇస్తే ఫలితం ఏంటి అనేది మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే ఈ హర్మూజ్ స్ట్రైట్, ఎంటైర్ హర్మూజ్ స్ట్రైట్ అనేదంతా నాకే వచ్చేయాలి అనేది అడుగుతుంది. ఈ హర్మూజ్ స్ట్రైట్ ఏంటి, అమెరికాతో శాంతి కండిషను. ఈ హర్మూజ్ స్ట్రైట్ ఏంటంటే మనకు తెలుసు, ఆల్మోస్ట్ 37 కిలోమీటర్ల వెడల్పుతో ఈ హర్మూజ్ స్ట్రైట్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ యుఏఈ, ఒమను, తర్వాత ఇరాన్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఈ 37 కిలోమీటర్ వెడల్పు. ఇప్పుడు ఇది ఈ హర్మూజ్ స్ట్రైట్ని, హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా మొసాయిక్ వార్ఫేర్ అంటారు, మస్క్యూటో బోట్స్ అంటారు, లేకపోతే మిలిటరీ బోట్స్. 6000 మిలిటరీ బోట్స్ను ఉపయోగించింది. తర్వాత సీ మైన్స్ ఉపయోగించి దీన్ని కంట్రోల్ చేస్తుంది. యుఎస్ ఓపెన్ చేయలేకపోతుంది. దీని నా కంట్రోల్లోకి వచ్చేయాలి. ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తే టోల్ ప్లాజా పెట్టుకుంటాం. టోల్ ప్లాజా పెట్టుకుని ప్రతి నౌకకి $2 మిలియన్ మేము వసూలు చేస్తాం. అదర్వైజ్ నీతో నీకు శాంతి లేదు, మేము యుద్ధానికి రెడీ అని ఇరాన్ ఫోర్స్, ముఖ్యంగా ఐఆర్జీసీ చెప్తుందనమాట మనకి. దీనివల్ల ఎంతటి ప్రమాదం జరగబోతుందంటే, ఏమవుతుందంటే ఈ ఐఆర్జీసీ టోటల్ కంట్రోల్కి వెళ్తే ప్రపంచంలో మనకు ఆయిల్ సప్లై మనం చూస్తే ఎంతటి డేంజర్ అంటే ప్రపంచానికి కూడా డేంజర్ అండి. ఎందుకంటే 20% ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రపంచానికి ఇక్కడ నుంచే సప్లై అవుతూ ఉంటుంది. తర్వాత 30% సీబోర్న్ ఆయిల్ ట్రేడ్ అంతా ఇక్కడ నుంచే వెళుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తే ఇది కువైట్, ఇరాకు, అదేవిధంగా ఇప్పుడు ఇరాన్తో కలిపి ఖతారు, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, అంటే జీసీసీ కంట్రీస్ అన్నిటి నుంచి ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా, హర్మూజ్ స్ట్రైట్ ద్వారా ఇటు యూరోప్కి, ఇటు ఏషియాకి, ముఖ్యంగా ఇండియా, తర్వాత జపాన్, సౌత్ కొరియా, చైనాలకి ఇది వెళుతూ ఉంటుందన్నమాట. ఇదంతటిని ఇరాన్ కంట్రోల్ చేస్తుంది ఇదనమాట. కానీ ఈ కండిషన్ మరి ఫుల్ఫిల్ చేస్తారా, ఇది చూద్దాం. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్పై ఐఆర్జీసీకి అధికారం ఇచ్చేస్తే ఇండియా చాలా డేంజర్లో పడిపోతుందండి. మొత్తం భారతదేశం చాలా డేంజర్లో పడిపోతుంది. ఇప్పుడు ఈ యుద్ధం మొదలయ్యాక, ఫిబ్రవరి 28న యుద్ధం మొదలయ్యాక మొత్తం 7 షిప్పులు ఇప్పుడు వరకే మన ఇండియా తెచ్చుకోగలిగింది. ఏది, ఐఆర్జీసీ దయాదాక్షాణ్యాల మీద ఆధారపడి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేవీ ఉంది మనకి ఇండియాకి. కానీ ఐఆర్జీసీ చెప్పినట్టు మనం వినాలా? ఎందుకంటే మన నౌకని ఒకదాన్ని పేల్చేయడం జరిగింది యుద్ధం మొదట్లో. తర్వాత 2 నౌకల మీద రీసెంట్గా కాల్పులు జరిపింది, వద్దన్న కాల్పులు జరిపింది. ఇండియా విచారం వ్యక్తం చేసింది. తర్వాత ఒక నౌకని సీజ్ చేసి ఇరాన్ టెరిటోరియల్ వాటర్లోకి తీసుకెళ్ళి అక్కడ సీజ్ చేసి పెట్టేసింది. అంటే ఇండియా చాలా డేంజర్లో ఉంది. ఇండియా ఈ ప్రాంతం నుంచే 60% ఎల్పిజిని దిగుమతి చేసుకుంటున్నాం, 40% ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఈ జీసీసీ కంట్రీలు, ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్ నుంచి, ఇరాక్ నుంచి. మరి ఇప్పుడు ఇదంతా
ఇండియా ఐఆర్జీసీ చెప్పినట్టు ఇండియా వినవలసి వస్తుంది. ఇండియా ఆయిల్ సెక్యూరిటీయే డేంజర్లో పడిపోతుంది. ఇండియా ఎకనామిక్ గ్రోతే పడిపోతుంది. కాబట్టి ఇండియా చాలా డేంజర్లో పడిపోతుంది. అంటే ఏంటి, మనం అనుకుంటాం హర్మూజ్ స్ట్రైట్ మీద మాకు కంట్రోల్ ఇవ్వండి అని అమెరికాను అడుగుతుంది అనుకుంటున్నాం. కాదు, ఇండియాని కంట్రోల్ చేయబోతుంది, ఇండియాతో వేరే దేశాలు కూడా. కాబట్టి ఇండియా బిగ్ డేంజర్ ఎదుర్కోబోతుంది హర్మూజ్ స్ట్రైట్ మీద ఇరాన్కి కంట్రోల్ వస్తాయి. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, హర్మూజ్ స్ట్రైట్ ఏమైంది, చైనా చేతిలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకు, ఐఆర్జీసీ కంట్రోల్ అంటేనే చైనా చేతిలోకి వెళ్ళిపోయినట్టండి. ఎందుకు అంటే ఎంతటి దారుణం అంటే ఈ విషయాన్ని చైనా చేతిలోకి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఈ ఐఆర్జీసీ. ఎందుకంటే ఎంటైర్ ఇరాన్ అనేది ఇప్పుడు చైనా ఆర్మీ ఇచ్చే సహాయం మీద డిపెండ్ అయ్యి ఉంది, ఐఆర్జీసీకి హెల్ప్ చేస్తుంది. ఈ హర్మూజ్ స్ట్రైట్ ఐఆర్జీసీ కంట్రోల్కు వెళ్ళింది అంటే అది చైనా కంట్రోల్కి వెళ్ళినట్టు అనమాట. చైనా కంట్రోల్కి ఎందుకు వెళ్తుందంటే వెంటనే ఈ సౌత్ చైనా సీ దగ్గరికి రావాలి మనం. ఎందుకంటే ఇది ఐఆర్జీసీ ఇరాన్తో ఆల్రెడీ $250 బిలియన్ ఒక ట్రేడ్ ఒప్పందం ఉంది. ఇరాన్ అప్పుడు అమెరికా అప్పుడు చైనా దిగుమతి చేసుకున్న ఆయిల్లో 40% ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీనికి మిసైల్స్ ఇస్తుంది, తర్వాత బైడు ఇంటెలిజెన్స్ ఇస్తుంది, తర్వాత శాటిలైట్ గైడెన్స్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది అనమాట. ఈ ధైర్యంతోనే ఇరాన్ అమెరికాతో పోరాడగలుగుతుంది, రష్యా ఒక పక్కన ఇచ్చిన. అంటే ఐఆర్జీసీ కంట్రోల్లోకి హర్మూజ్ వెళ్ళిపోతే ఈ హర్మూజ్ స్ట్రైట్ చైనా కంట్రోల్లోకి వస్తుంది. చైనా కంట్రోల్లోకి హర్మూజ్ స్ట్రైట్ వెళ్తే భారతదేశానికి ఎంత ఇబ్బంది అంటే అమెరికాకి ఎంత ఇబ్బంది, ప్రపంచంలో కమ్యూనిస్టు రాజ్యం ఎస్టాబ్లిష్ చేయడానికి చైనా చేస్తుంది. కాబట్టి ఐఆర్జీసీ చేతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్మూజ్ స్ట్రైట్ వెళ్ళకూడదు, ముఖ్యంగా డ్రాగాన్ చేతిలోకి వెళ్ళకూడదు. వెళ్తే ఇది ప్రపంచానికి విపత్తు అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచ ఎనర్జీ సప్లైకి హర్మూజ్ స్ట్రైట్ ఒక పిడుగులాగా తయారైంది. ఇది అమెరికా విఫలమైపోతుందండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని చేయలేకపోతుంది, విడుదల చేయలేకపోతుంది. ఎందుకంటే ఇరాన్స్ ఫాస్ట్ అటాక్ బోట్స్, ఏ విధంగా ఇరాన్ దీన్ని కంట్రోల్ చేస్తుంది, అమెరికా ఎందుకు విడుదల చేయలేకపోతుందంటే ఇక్కడ మనం ఒకటే చూడాలండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఎంతో ట్రై చేస్తుంది దీన్ని వదిలించడానికి. కానీ ఇరాన్ చుట్టూరు చూడండి, ఇప్పుడు ఈ పర్షియన్ గల్ఫ్, ఇప్పుడు చూడండి ఈ మధ్యధరా సముద్రంలో అమెరికా బోట్స్ ఉన్నాయి, యుఎస్ఎస్ గెరాల్డ్ R4 ఉంది. కానీ ఈ ప్రాంతంలో ఇక్కడ దక్షిణ ఉత్తర అరేబియా సీలో యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అబ్రహం లింకన్, పీటర్సన్, మార్ఫీ ఇవన్నీ ఉన్నాయి, వందలాది షిప్పులు ఉన్నాయి, ఆ 50,000 ఫోర్స్ ఉంది. కానీ హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ కింద ఉన్న పర్షియన్ గల్ఫ్ ఒమన్ కలిపే హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయలేకపోతుంది అమెరికా. ఎందుకంటే ఫాస్ట్ అటాక్ బోట్స్, ఈ ఫాస్ట్ అటాక్ బోట్స్ ఏంటంటే ఇరాన్కి సంబంధించిన ఫాస్ట్ అటాక్ బోట్స్ ఎన్ని ఉన్నాయంటే కొన్ని వేల ఉన్నాయి. ఇవి 100 కిలోమీటర్ల స్పీడ్తో, ఒక షిప్ అనేది 50 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది, ఆయిల్ ట్యాంకర్లు అయితే 20 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాయి. ఇది 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి ఒకళ్ళిద్దరుండి రాకెట్ లాంచర్స్, మిసైల్స్, పేలుడు పదార్థాలతో కాల్చేస్తారన్నమాట. వీటిని తట్టుకోవడం అమెరికా కాదు, ఏ షిప్కి కుదరదు. దీంతోపాటు సీ మైన్స్, ఇవి ఒక 6,000 సీ మైన్స్ను హర్మూజ్ స్ట్రైట్లో పెట్టేసింది ఈ ఇరాన్ అనమాట. అంటే ఈ మైన్స్ని క్లియర్ చేసేదాకా, ఈ మిలిటరీ బోట్స్ నాశనం చేసేదాకా హర్మూజ్ స్ట్రైట్ ఇరాన్ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి అమెరికా కూడా ఇక్కడ విఫలమైపోయింది. ఇది అతిపెద్ద, కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ సప్లైకి ఇరాన్ ఐఆర్జీసీ ఒక పెద్ద పిడుగు అయిపోయింది. ముఖ్యంగా ఇండియా కూడా, అన్ని దేశాలు కూడా విపత్తుని ఎదుర్కొంటున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ హర్మూజ్ స్ట్రైట్ అనేది సౌత్ చైనా సీ సముద్రంతో ఎందుకు, ఇప్పుడు చైనా దీన్ని ఎందుకు కంట్రోల్ చేస్తుందంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి, ఇది సౌత్ చైనా సీ, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఈ సౌత్ చైనా సీ పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది, చైనా కింద. ఈ డాష్ ఉన్నది 9 డాష్ లైన్ అంటారు. ఈ సౌత్ చైనా సీ అంతా నాదే అని ప్రకటిస్తుందన్నమాట చైనా. ఇది ఎవ్వడికి అర్థం కాదు ఈ విషయం. అంక్లాస్ అనేది ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అని ఒక చట్టం ఉంది. దీని ప్రకారం ఈ అంతర్జాతీయ ఇప్పుడు భూభాగం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూభాగం, ఇది వియత్నాం, ఈ వియత్నాం నుంచి 220 నాటికల్ మైల్ వరకే దీనికి అథారిటీ ఉంటుంది. తర్వాత అంతా అంతర్జాతీయ జలాల్లోకి వస్తుంది. ఈ అంతర్జాతీయ జలాలు ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. ఇది అంతర్జాతీయ చట్టం, అన్క్లాస్ చెప్పి యుఎన్ఓ చట్టం చెప్తున్నారు, సీ ఆఫ్ లా ఆఫ్ సీస్ అని. దాని ప్రకారం ఈ ఫ్రీ నావిగేషన్ ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు చైనా ఏమంటుంది, ఈ సౌత్ చైనా సీ ఈ లైను 9 డాష్ లైన్ అనేది ఉంటుందండి, ఇదంతా నాదే అని ఇదంతా కంట్రోల్ చేస్తుంది. దీన్ని అంతర్జాతీయ చట్టం ఒప్పుకోవడంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా పక్కన పెట్టేసింది 2016లో. ఇప్పుడు చైనా ఏం గేమ్ ఆడుతుందంటే ఇదనమాట. ఇప్పుడు చైనీస్ ప్రెసిడెంట్ ఏం గేమ్ ఆడుతున్నాడంటే ఇరాన్ ద్వారా తన గేమ్ ఆడుతున్నాడు.
ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్కి ఇచ్చేస్తే అమెరికా, ఎందుకంటే అమెరికా దీన్ని ఓపెన్ చేయలేకపోతుంది, అమెరికా దగ్గరికి ఎవరు రావడంలే, అమెరికాకి ఎవరు హెల్ప్ చేయడంలే. ఈ హర్మూజ్ స్ట్రైట్ మీద అథారిటీ ఇరాన్ ఐఆర్జీసీకి ఇవ్వగలిగితే దాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది. ఈ అంతర్జాతీయ అన్క్లాస్ అనేది పక్కనకి వెళ్ళిపోతుంది. వెంటనే ఈ చైనా యొక్క ఈ సౌత్ చైనా సీలో చైనా అథారిటీ కూడా వస్తుందన్నమాట. ఇందుకు చైనా గ్రేట్ గేమ్, ఒక మిలిటరీ గేమ్ ఆడుతుంది. అందుకనే ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. స్వార్థం లేకుండా చైనా ఎప్పుడూ సపోర్ట్ చేయదు. మరి ఏంటి అంటే ఇప్పుడు ఒక మహాయుద్ధానికి తెరదించింది ఇదే. ఏం మహాయుద్ధం అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ మిలిటరీ బోటుల్ని, ఇరాన్ మిలిటరీ బోటుల్ని, ఇరాన్ సీ మైన్స్ని తొలగిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రై చేయాలి. కానీ మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని చేయగలదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక్కటే దీన్ని విడుదల చేయలేదు. కాబట్టి యుఎస్కి ఏ దేశాలు హెల్ప్ చేయబోతున్నాయంటే సుమారు 45 నుంచి 50 దేశాలు ఇప్పుడు ఈ హర్మూజ్ స్ట్రైట్ మహాయుద్ధం అనేది ఒకటి జరగబోతుందండి. మహాయుద్ధం జరగబోతుంది. ఎందుకంటే ఈ నార్త్ అరేబియన్ సీలో అమెరికా మోహరింపులు చేసింది నేవీ, ఇక్కడ రెడ్ సీలోను, ఇక్కడ మధ్యధరా సముద్రంలో అమెరికా నేవీ మోహరింపులు చేసింది. యుఎస్ఎస్ గెరాడ్ ఆర్ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ డబ్ల్యూ బుష్ జార్జ్, యుఎస్ మార్పీ పీటర్సన్ లాంటి నౌకలు, అతిపెద్ద డిస్ట్రాయర్స్ ఉన్నాయి, న్యూక్లియర్ డిస్ట్రాయర్స్. దీంతోపాటు 5th ఫ్లైట్ బహ్రెయిన్లో 5th ఫ్లైట్ ఉంది. కానీ అమెరికా దీన్ని చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసి తీరాలి. ఇది ఇండియాకి కూడా అవసరమే. కాబట్టి ఈ హర్మూజ్ స్ట్రైట్ మీద ఇప్పుడు ట్రంప్ ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయమంటే ఇరాన్ ఓపెన్ చేయడంలో చైనా సపోర్ట్ చూసుకుని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హర్మూజ్ స్ట్రైట్ మహాయుద్ధం కొన్ని గంటల్లో ప్రారంభం అవ్వబోతుంది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటే చేయలేదు. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటు నాటో దేశాలు, ముఖ్యంగా యూకే, ఫ్రాన్సు, ఇటలీ, ఈ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ 30 దేశాలు, అంటే 32 దేశాల నాటో ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత ఇక్కడి నుంచి ఎక్కువ గ్యాస్ దిగుమతి చేసుకునే ఈ జపాన్, ఫిలిప్పైన్స్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, చూడండి ఈ న్యూజిలాండ్, వీటితో పాటు అర్జెంటీనా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి. ఈ విధంగా 45 నుంచి 50 దేశాలు అమెరికాతో కలిపి, దాంతోపాటు ఇజ్రాయిల్, తర్వాత ఈ హర్మూజ్ స్ట్రైట్ ద్వారానే ఈ ఆయిల్ గ్యాస్ ఎగుమతి చేసుకునే జీసీసీ కంట్రీస్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, యుఏఈ, ఈ ఒమన్ను, ఇరాక్, ఈ కువైట్, ఈ దేశాలన్నీ కూడా ఈ అమెరికాకి సపోర్ట్ చేయవలసిందే హర్మూజ్ ఓపెన్ చేయడానికి. లేకపోతే ఈ ఎకానమీలన్నీ ఇరాన్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడతాయి, ఇంక్లూడ్ ఇండియా కూడా. ఇవన్నీ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ మహాయుద్ధాన్ని జరగబోతుంది. ఈ మహాయుద్ధం జరిగితే 45 నుంచి 50 దేశాలు తన నేవల్ ఫోర్స్ని, ఎయిర్ ఫోర్స్ని, ఆర్మీని పంపించాలి. ముఖ్యంగా సీ మైన్స్ని రిమూవ్ చేసి తర్వాత ఈ మిలిటరీ బోట్లను నాశనం చేయాలి. ఈ మిలిటరీ బోట్లను నాశనం చేయాలంటే స్పీడ్ బోట్లని ఎక్కువ నేవీని పంపించాల్సి ఉంటుంది. ఇది అన్ని దేశాలు రెడీ అవ్వబోతున్నాయి. తర్వాత దీంతో పాటు ఈ ఫాస్ట్ అటాక్ బోట్స్ అన్నిటిని నాశనం చేయాలి ఎయిర్ ఫోర్స్ అటాకుల ద్వారా. తర్వాత ఎయిర్ అటాకుల ద్వారా అక్కడ డిస్ట్రాయర్ ద్వారా వీటిని నాశనం చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే ఈ ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని అటాక్ చేయడానికి వెళ్తే హౌతీస్ ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తారు, బాబ్ ఎల్ మనబ్. కాబట్టి బాబ్ ఎల్ మనబ్, సూయజ్ కెనాల్ దగ్గర అన్ని మోహరింపులు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఈ అన్ని దేశాలు కోఆపరేట్ చేసుకుని. దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఐఆర్జీసీని సర్వనాశనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ ముఖ్యంగా చేయాలంటే ఇప్పుడు దీని మీదకి అటాక్ చేయడానికి వెళ్తే ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ సౌదీ అరేబియా నుంచి ఈ పర్షియన్ గల్ఫ్ అవాయిడ్ చేస్తూ రెడ్ సీ దగ్గరికి వచ్చే పైప్ లైన్ నాశనం చేస్తాయి, ఇంటర్నెట్ కేబుల్స్ నాశనం చేస్తాయి. కాబట్టి ఈ అంతర్జాతీయ దేశాలు మొత్తం 45-50 దేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఆ టైంని ఇరాన్కి ఇవ్వకూడదు. చైనాకు వార్నింగ్ ఇస్తే చైనా పక్కన ఇప్పుడు ఇన్ని దేశాలు కలిసికట్టుగా అటాక్ వస్తే ఇరాన్కి సపోర్ట్గా చైనా డైరెక్ట్గా రాదండి, అది దూరం వెళ్ళిపోద్ది. చైనా ఎప్పుడు కూడా స్వార్థం చూసుకునే ఒక కమ్యూనిస్ట్ నేషన్, రష్యాకే అండరాలేదు, రష్యానే దూరం చేసింది. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అవ్వడానికి 1972లో అమెరికా నిక్సన్తో ఒప్పందం చేసుకుంది తన స్వార్థానికి. అంత డేంజరస్ కంట్రీ ఈ చైనా అనమాట. అందుకనే ఐఆర్జీసీని కంట్రోల్ చేస్తూ ఈ మిలిటరీ బోట్లని ఆపుతూ మొత్తం అంతర్జాతీయంగా మొత్తం దీన్ని కంట్రోల్ చేస్తారన్నమాట.
ఈ విధంగా కంట్రోల్ చేస్తూ 45 దేశాలు ఈ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మహాయుద్ధం 50 దేశాలు ఒక పక్కనుంటే ఇరాన్ ఒక పక్కన ఉంటుంది. వాళ్ళ లక్ష్యం ఇరాన్ నాశనం చేయడం కాదండి. ఇరాన్ ఎంత చెప్పినా వినడంలే, హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయించడం వరకే. హర్మూజ్ స్ట్రైట్లో ఉన్న సీ మైన్స్ని, ఈ ఫాస్ట్ అటాక్ బోర్డ్స్ని నాశనం చేసి హర్మూజ్ స్ట్రైట్ అంతటిని అంతర్జాతీయ అన్క్లాస్ యుఎన్ఓ చట్టం ప్రకారం ఓపెన్ చేస్తారు. కాబట్టి ఐఆర్జీసీ కంట్రోల్ దీని మీద ఉండదు. చైనా కూడా దీన్ని కంట్రోల్ చేయలేదు. ఈ మహాయుద్ధానికి అంతా రంగం సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇరాన్ తప్పు చేస్తుంది, చైనా చెప్పినట్టు ఇండియన్ షిప్స్ని అటాక్ చేస్తుంది, తర్వాత యుఎస్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్ షిప్పుల్ని అటాక్ చేస్తుంది, అన్ని దేశాల షిప్పుల్ని అటాక్ చేస్తుంది. దానికి అథారిటీ లేదు. కాబట్టి మరి ఇండియా రంగంలో దిగుతుందంటే ఇండియన్ నేవీ కూడా రంగంలో దిగి తీరాల్సిందేనండి. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇండియా పరువు పోతుందన్నమాట. ఎందుకంటే ఎంటైర్ ఇండియా 60% గ్యాస్ ఇక్కడ నుంచి వస్తుంది, ఆయిల్ 40% వస్తుంది. మన ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీ ఆపదలో పడిపోయింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎనర్జీ సెక్యూరిటీ ఉంటే మన ఎకానమీ కూడా వికసిత్ భారత్ అనేది విఫలమైపోతాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అరేబియాసి ఇండియన్ ఓషన్లో ఇండియన్ నేవీ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు ఈ ఇండియన్ నేవీ ఇంతటి 4th లార్జెస్ట్ వరల్డ్స్ నేవీ ఉండి కూడా ఇరాన్ చెప్పు చేతల్లో ఇరాన్ బతిమలాడుకుంటూ మన షిప్లు ఎంతకాలం వస్తాయండి? మళ్ళీ ఐఆర్జీసీ చైనా చెప్పు చేతల్లోకి వెళ్తుంది, ఒక వర్గం పాకిస్తాన్ చెప్పు చేతల్లోకి వెళ్తుంది. భవిష్యత్తులోనైనా ఇండియా దీంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంత వరల్డ్స్ 4th లార్జెస్ట్ నేవీని పెట్టుకుని మన షిప్పుల్ని బతిమలాడుకోవడమా? ఇది చాలా తప్పు. ఐఆర్జీసీ మాటలతో సత్సంబంధాలతో వినలేదు. ఇప్పుడు అది మనల్ని బెదిరిస్తుంది. ఎంత చెప్పినా మన షిప్పుల మీద కాల్పులు హెచ్చరిక లేకుండా చేసింది, మనం చీట్ చేసింది. సో మనం ఇంత మాత్రం అందువల్ల మనం హర్మూజ్ ఇరాన్తో మన యుద్ధంకి వెళ్ళాం. హర్మూజ్ స్ట్రైట్ అకార్డింగ్ టు యుఎన్ఓ అన్క్లాస్ చట్టం ప్రకారం హర్మూజ్లో నావికుల్ని ఇరాన్ అటాక్ చేయకూడదు అనేది ఇండియా డిమాండ్. కానీ అది ఆగేలేదు. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిగిలిన దేశాలతో కలిపి యుద్ధానికి వెళ్ళకపోవచ్చు. కానీ ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయడానికి 50 దేశాలు వచ్చినా ఇండియా సహకారం లేకపోతే అవి చేయలేవు. కాబట్టి ఇండియా డైరెక్ట్గా యుద్ధంలోకి వెళ్లకుండానే తన పోర్ట్ ఫెసిలిటీస్ని, ఈ ఫెసిలిటీస్ని, నేవీ ఇదంతా ఫెసిలిటీస్ని ఆయా దేశాలకి కొన్ని గంటల పాటు ఇస్తే ఆ దేశాలు ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేస్తాయన్నమాట. ఈ విధంగా హర్మూజ్ స్ట్రైట్ అనేది ఒక మహాసాగర యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతి మహాసాగర యుద్ధం కొన్ని గంటల్లో ప్రారంభం అవబోతుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందుకే సీజ్ ఫైర్ పొడిగించడం జరిగింది. ఈ పొడిగించి ఇరాన్కి టైం ఇచ్చింది. కానీ ఇరాన్ మాత్రం చైనా చెప్పినట్టు విని అమెరికాకి ఎవరో సపోర్ట్ చేయరు కదా, హర్మూజ్ని మనం కంట్రోల్ చేద్దామనుకుంటుంది. కానీ అంతర్జాతీయ ఈ ఆయిల్ సంక్షోభాన్ని ఇంకా ముదిరిపెట్టి సుదీర్ఘకాలం తీసుకెళ్తుంది ఆయిల్ సంక్షోభం, గ్యాస్ సప్లైని. కాబట్టి వేరే దేశాలు అఫోర్డ్ చేయలేవు. ఇప్పుడు దాకా యుఎస్ మీద అందరికీ తిరుగుబాటు ఉండేది. యుఎస్ ప్రెసిడెంట్ అంటే అసహ్యంగా ఉండేది, అనవసరంగా ఇరాన్ అటాక్ చేశాడని. కానీ ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ చాలా డిప్లొమాటిక్గా ఏం చేస్తున్నాడు, నేను సీజ్ ఫైర్కి రెడీ, మా వైస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ వెళ్తున్నారు కాబట్టి సీజ్ ఫైర్కి నేను రెడీ అంటే ఇరాన్ ఏం చేస్తుంది, ఇరాన్ వస్తలే. ఇప్పుడు దాకా యుఎస్కి వ్యతిరేకంగా ఉన్న ఇది ఇరాన్కి వ్యతిరేకంగా ట్రంప్ తిప్పుతున్నాడు. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ అంతర్జాతీయ చట్టాల కోసం, అంతర్జాతీయ ఎనర్జీ సప్లై కోసం నేను ట్రై చేస్తుంటే ఇరాన్ ఒప్పుకుంటలేదని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇండియా ఇబ్బంది పడి ఇండియా, జపాన్, సౌత్ కొరియా, నాటో దేశాలు, ఇప్పుడు దాకా అమెరికాని అసహించుకున్న దేశాలు అన్నీ కూడా హర్మూజ్ స్ట్రైట్ విషయంలో ఇరాన్తో యుద్ధానికి వెళ్ళవు, హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చెయ్యని యుఎన్ఓలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ చైనా, రష్యాలు దాన్ని వీటో చేసిన ఆ తీర్మానం యుఎన్ఎస్సీలో పక్కన పెట్టిన అమెరికా ఆధ్వర్యంలో ఒక 50 దేశాలు వచ్చి హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయబోతున్నాయి. ఈ యుద్ధం జరగబోతుంది. మరి ఐఆర్జీసీ మాట వింటదంటే ఐఆర్జీసీ చైనా కంట్రోల్, చైనా చేతిలో ఒక రిమోట్ ఐఆర్జీసీ అయిపోయింది. కాబట్టి ఇరాన్ ఎవరి మాట విందు, యుద్ధానికి సై అంటుంది. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ అంతర్జాతీయ సమాజానికి అవసరం కాబట్టి, ఇండియా లాంటి దేశాలకు అవసరం కాబట్టి ఈ హర్మూజ్ మహాసాగర యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్స్ని మనం చూడబోతున్నాం ఈ ఇరాన్కి వ్యతిరేకంగా హర్మూజ్ స్ట్రైట్లో.